వేసవి సెలవుల దృష్ట్యా తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం విప్లవాత్మక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. మే 1వ తేదీ నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను రద్దు చేసి సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేలా కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా అమలు చేసిన విజయవంతమైన నమూనానే ఈ వేసవిలోనూ పాటించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. గత 3 ఏళ్ల వేసవి కాలం నాటి గణాంకాలను టీటీడీ అధికారులు నిశితంగా విశ్లేషించారు. ఆ డేటా ప్రకారం ఈ 3 నెలల్లో ప్రతి నెల సగటున 23 నుండి 24 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం వీఐపీ దర్శనాల కోసం ప్రతిరోజు 2 నుంచి 3 గంటల సమయం కేటాయిస్తున్నారు. ఈ సమయంలో కేవలం 3,800 మంది వీఐపీలు మాత్రమే స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇక అదే సమయాన్ని సాధారణ భక్తులకు కేటాయిస్తే ఏకంగా 15,000 మందికి పైగా అదనంగా దర్శన భాగ్యం కలుగుతుందని బోర్డు అంచనా వేస్తోంది.